హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ చాలా స్పెషల్ డే అండి. ఎందుకంటే ఇవాళ మా సిస్టర్ యూకే నుండి ఇండియాకి వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ 2 మంత్స్, December 4th తను వెళ్ళింది యూకేకి. సో ఇది Feb 10th నేను రికార్డ్ చేశాను. సో Feb 10th తను రిటర్న్ వస్తుంది ఇక్కడికి ఇండియాకి. అండ్ షీ విల్ బీ హియర్ ఫర్ మేబీ 2 months. సో ఐఎమ్ ప్రెటీ ఎక్సైటెడ్. మేము ఆ ఎయిర్పోర్ట్కి అరౌండ్ 3 o'clock అలా స్టార్ట్ అయిపోయాం. అండ్ దెన్ తను కాల్ కూడా చేసింది దట్ ల్యాండ్ అయిపోయింది అనేసి. బట్ ఓకే, తను లగేజ్ తీసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి వీఆర్ మేబీ 3:30కి అలా తను బయటకు వస్తుంది. సో మేము కూడా ఆ టైంకి రీచ్ అయిపోతామని అనుకుంటున్నాము. సో ఎయిర్పోర్ట్కి ఎవరు వెళ్తున్నామంటే నేను, మా హస్బెండ్ అండ్ దెన్ మా సిస్టర్ వాళ్ళ మరిది సంతోష్. అమ్మ రాలేదు బికాస్ పాప పడుకుని ఉందండి ఇంట్లో. ఇది ఆడ్ టైం కదా, సో తను పడుకుని ఉంది. అందుకని అమ్మని అక్కడే ఉండమని చెప్పాము. అండ్ దెన్ మీరు ఇక్కడ చూస్తే నేను ఇక్కడ రా ఫేసెస్ క్యాప్చర్ చేద్దాం, మెమొరీ లాగా ఉంటుంది అనుకుని ట్రై చేశాను. బట్ లైట్ నా మీద ఉంది కాబట్టి, అంటే ట్రైపాడ్లో లైట్ ఉంది, సో నా మీద ఉంది కాబట్టి నా ఫేస్ మాత్రం క్యాప్చర్ అయింది. వాళ్ళిద్దరిది క్యాప్చర్ చేయలేకపోయాను. అంటే నా ట్రైపాడ్ లైట్ వల్ల కొంచెం కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. సో అండ్ దెన్ ఐఎమ్ వెరీ సూపర్ ఎక్సైటెడ్ అండి, ఎందుకంటే సిస్టర్ వస్తుంది కదా అందుకనేసి. అండ్ దెన్ తను యూకేలో ఇన్ని రోజులు ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఎవరు. 1 week కల్లా రిటర్న్ వచ్చేస్తుందేమో అని అనుకున్నాము, అమ్మ, నేను కానీ మా రిలేటివ్స్ అందరూ. కానీ 1 week అంతే తను ఉండేది, వచ్చేస్తుంది, తను ఉండలేదు అనేసి అనుకున్నారు. బట్ గుడ్ దట్ షీ లైక్డ్ ఇట్. అంటే వాళ్ళ హస్బెండ్ కూడా బాగా చూసుకుంటారు. సో మేబీ బికాస్ ఆఫ్ దట్ తను అక్కడ బాగా ఎంజాయ్ చేసిందంట. సో వీఆర్ స్టిల్ ఆన్ ద వే టు ఎయిర్పోర్ట్. అండ్ ఇక్కడ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ మీరు చూస్తే నాకైతే తనని ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తుంటే, ఫాస్ట్గా వెళ్దామంటే వీళ్ళు ఏదో స్లోగా ఏదేదో పనులు పెట్టుకుంటున్నారు. అండ్ దెన్ 3 o'clockలో ఏంటండి, బెంగళూరులో కూడా అంత చలి ఉంది. అబ్బా నాకైతే చలేస్తుంది. అందుకే నేను నా పుల్లోవర్ తీయనే లేదు తెలుసా అసలు. అండ్ దెన్ ఇది పార్కింగ్. ఇప్పుడు లైక్ తను రాగానే మీకు ఇంకా తను వేరే వ్లాగ్స్లో అంతా తను ఉంటుంది. అండ్ దెన్ వీ విల్ బీ హ్యావింగ్ సమ్ ఫన్ వీడియోస్ యాజ్ వెల్. సో అవి కూడా పోస్ట్ చేస్తుంటాను. అండ్ దెన్ ఇక్కడ ఎస్కలేటర్ చూసారా, ఎందుకంటే దీన్ని ఎందుకు క్యాప్చర్ చేశానంటే, దీన్ని చూడగానే నాకు పాప గుర్తొచ్చిందండి, మా పాప. ఎందుకంటే తనకు ఎస్కలేటర్ అంటే చాలా ఇష్టం. ఎలా అంటే తనని ఎస్కలేటర్లో ఎక్కించడానికే మేము ఎన్నోసార్లు తనని మాల్కి తీసుకెళ్తాం, అంత ఇష్టం అన్నమాట తనకి. సో తను యాక్చువల్గా మా చెల్లికి తనకి చాలా బాండింగ్. సో తను రాగానే ఫస్ట్ అడిగేదే తనని అనుకుంటాను. బట్ తను ఆడ్ టైంలో వస్తుంది కాబట్టి పాప రాలేదండి. బట్ ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఏదైనా మంచి టైంలో బుక్ చేయమని చెప్తాను. లైక్ పాపకి కన్వీనియంట్గా ఉండే టైంలో బుక్ చేసుకోమని చెప్తాను సో రావడానికి. బట్ వెళ్ళేటప్పుడు ఫైన్, ఎందుకంటే తను వాళ్ళ పిన్నిని పంపించలేదు కాబట్టి. యాక్చువల్గా అయితే లాస్ట్ టైం తను వెళ్ళినప్పుడు నేను అసలు ఎయిర్పోర్ట్కే రాలేదండి. ఎందుకంటే తను వెళ్ళడం మళ్ళీ నేను చాలా ఏడుస్తానేమో అనేసి నేను అసలు ఎయిర్పోర్ట్కి రాలేదు తను వెళ్ళేటప్పుడు. బట్ ఇప్పుడు తను వస్తుంది కాబట్టి హ్యాపీ కాబట్టి వచ్చాను అంతే నేను. సో తను ఎప్పుడెప్పుడు చూస్తాను అనే ఎగ్జైట్మెంట్ చాలా ఉన్నింది నాకు. అండ్ దెన్ మా ఆయనకు ఎయిర్పోర్ట్ అంటే చాలా ఇష్టం. సో ఆయన ఎయిర్పోర్ట్ క్యాప్చర్ చేయడంలో చాలా బిజీగా ఉన్నారు. అండ్ ఆయన్ని ఇక్కడ పెడితే, ఎయిర్పోర్ట్లోనే ఉంచితే అక్కడే ఉండేస్తారేమో, అంత ఇష్టం తనకు. ఎయిర్పోర్ట్ అన్నా ఏరోప్లేన్స్ అన్నా అంత ఇష్టం అన్నమాట ఆయనకి.
ఫైనలీ మేము ఎగ్జిట్ గేట్ దగ్గరికి వచ్చేసామండి. సో తను ఇక్కడ నుండే రావాలి బయటికి, అందుకని ఇక్కడికి వచ్చేసాం మేము. అండ్ దెన్ తనకు కాల్ కూడా చేసాము. తను ఇంకా బయటికి రాలేదంట. సో వీ షుడ్ వెయిట్ ఫర్ హర్ టు కమ్ అవుట్. అండ్ దెన్ మధ్యలో మా ఆయనకు కాల్ చేస్తూనే ఉన్నారండి అమ్మ, మళ్ళీ వాళ్ళ ఆయన, లైక్ తను ల్యాండ్ అయిందా అనేసి. బట్ తను ఇంకా రాలేదు. సో మేము కూడా ఇంకా వెయిట్ చేస్తున్నాం. అండ్ దెన్ దేర్ షీస్ ఫైనలీ తను వచ్చేసింది. అండ్ దెన్ నార్మల్గానే ఉన్నాను నేను అప్పటిదాకా. బట్ తనని చూసిన వెంటనే ఎందుకో కొంచెం ఎమోషనల్ అయిపోయానండి నేను. నాకే తెలియదు అది ఎందుకనేసి. కొంచెం లైట్గా ఏడ్చేసాను కూడా. మా చెల్లి కూడా షాక్లో ఉంది. ఎందుకంటే తను వెళ్ళేటప్పుడు నేను ఏడవలేదు. సో వచ్చేటప్పుడు ఏడుస్తుంది, అంత బాధగా ఉందా నేను వచ్చినందుకు అనేసి తను కామెంట్ వేస్తుంది అన్నమాట. బట్ యాక్చువల్లీ తనను చూసిన మేబీ హ్యాపీనెస్లో అనుకుంటాను కొంచెం ఎమోషనల్ అయ్యాను అన్నమాట. బట్ ఐ వాజ్ ఓకే ఆఫ్టర్ సమ్ టైమ్. సో తను ఆబ్వియస్లీ టీజింగ్లో నెంబర్ 1 కాబట్టి టీజ్ చేస్తూనే ఉంది. తను రాగానే ఫస్ట్ చెప్పాను కదా పాపని అడుగుతుందని, పాపనే అడిగింది. పడుకుంది అని చెప్పాము. అమ్మ రాలేదా అని అడిగింది. అమ్మ లేదు, అదే పాప పడుకుంది కదా, సో అక్కడే ఉంది అని చెప్పాము. అండ్ దెన్ మళ్ళీ తనకు యాక్చువల్గా ఆకలేస్తుందంట. సో ఇది ఎందుకంటే తనకు యూకే టైంలో తినే బ్రేక్ఫాస్ట్ టైం ఆర్ సంథింగ్. సో తనకు ఆకలేస్తూనే ఉందంట. సో అక్కడ ఎయిర్పోర్ట్లో ఏమీ ఇష్టం కాలేదు తనకి తినడానికి. సో బయట ఏమైనా తిందామని చెప్పేసి అనుకున్నాము. బట్ అది ఆబ్వియస్లీ ఆడ్ టైం కాబట్టి మేము అసలు ఏమీ దొరకలేదు మాకు. సో డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయి తిందామని అనుకున్నాము. సో ఇక్కడ నేను, మా ఆయన, మా చెల్లి జస్ట్ ఏదో అలా వీడియో క్యాప్చర్ చేసుకుందామని ఎస్కలేటర్ దిగుతున్నట్టు మేము ఒక వీడియో చేసామండి. ఇగ్నోర్ ఇట్ ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్. సో అండ్ దెన్ అమ్మ అప్పటికి కాల్ చేసింది, ఇంకా ఎంతసేపు మీరు త్వరగా స్టార్ట్ అవ్వండి అనేసి అమ్మ అప్పుడే కాల్ చేసేసింది. సో నేను చెప్పాను అమ్మకి దట్ వీఆర్ ఆన్ ద వే అనేసి. మీరు ఇక్కడ చూస్తే దట్ వీ ఆల్రెడీ ప్యాక్డ్ ఎవ్రీథింగ్ ఇన్ ద కార్. సో మేము ఇప్పుడు ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోవడమే. అక్కడ అమ్మ చాలా ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తూ ఉంది. అండ్ దెన్ ఆల్రెడీ అశోక్ ఫోన్ చేసి తనకు మిస్ అవుతున్నానని చెప్పాడు. సో యాక్చువల్లీ అసలు నేను తనకి ఫ్లైట్ జర్నీ ఎలా ఉంది, నీకు యూకే లైఫ్ ఎలా ఉంది, అండ్ దెన్ అక్కడ ఫుడ్ ఎలాగా, అది ఏమి అలాంటి క్వశ్చన్సే అసలు ఏమీ అడగలేదండి తనని. ఊకే క్యాజువల్గా తనేదో ఇక్కడే ట్రిప్ వెళ్ళినట్టు నాకు అనిపించిందేమో. సో నేను అసలు తనని ఇలాంటి క్వశ్చన్స్ ఈ యూకే రిలేటెడ్ క్వశ్చన్స్ ఏవి అడగలేదు. ఇక్కడ చూస్తే మా చెల్లి నన్ను టీజ్ చేస్తుందండి. నేను లేకపోయేసరికి గొడవ పడడం లేదు కదా, సో నీకు టైం చాలా ఉన్నట్టుంది, అందుకని నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసావా అనేసి టీజ్ చేస్తూ ఉంది. నేను చెప్తున్నాను దట్ నేను 2019 నుండి ఆల్మోస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేద్దాం అనుకున్నా. బట్ నాకు ఎందుకో ఎవరు ఏమనుకుంటారో అనేసి చేయలేదు. బట్ ఫైనలీ ఐ ఓపెన్ ఇట్ అనేసి చెప్తున్నాను అన్నమాట. అండ్ హియర్ వీ ఆర్ అట్ హోమ్. సో అమ్మ వెయిట్ చేస్తూ ఉంది. సో నేను ఫస్టే వచ్చేసాను, ఎందుకంటే నేను లగేజ్ తీసుకురాను, మా వాళ్ళు ఉన్నారు కదా అనేసి మేము ఊరికే అయిపోయాం. అమ్మ ఓకే ఇక్కడ మార్నింగే కాబట్టి ప్లీజ్ ఇగ్నోర్ హర్. సో తను దిష్టి తీద్దామనేసి వెయిట్ చేస్తూ ఉందన్నమాట తనకి. చూడండి నేను అదే చెప్తున్నాను దట్ నాకైతే నేను ఎక్కడికి వెళ్ళినొచ్చినా నాకు దృష్టి తీయవమ్మ, తనకు మాత్రం తీసావు, స్పెషల్ కిడ్డా అనేసి నేను టీస్ చేస్తున్నాను అన్నమాట. అండ్ దెన్ అమ్మ దిష్టి పెట్టేసి అండ్ దెన్ షీ ఫైనలీ బ్యాక్, అంతే. సో గైస్, మా సిస్టర్ యూకే నుండి సేఫ్గా ఇండియాకి వచ్చేసింది. సో ఈ ఎమోషనల్ రీయూనియన్ మూమెంట్ని మీతో షేర్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. అండ్ దెన్ మీ సపోర్ట్ లేకుండా ఈ మెమోరీస్ కంప్లీట్ కావు.
సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్లో వెల్కమ్ మెసేజ్ ఇవ్వండి మా సిస్టర్కి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.